హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ నాగేశ్వర్ దేవులపల్లి. మీరు చూస్తున్నారు మన సేవ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు మన టాపిక్ ఏంటంటే అంగన్వాడీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఈ అంగన్వాడీ నోటిఫికేషన్ లో ఉన్నటువంటి పోస్టులు ఎన్ని, వాటిని ఏ విధంగా మీరు అప్లై చేసుకోవాలి, అదే విధంగా ఈ పోస్టులని అప్లై చేసుకోవడానికి ఏమేం అర్హతలు ఉండాలి, ఏమేం డాక్యుమెంట్స్ ఉండాలి అనే పూర్తి వివరాలని నేను మీకు ఈ వీడియోలో అందించడం జరుగుతుంది. వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్టయితే ప్రతి విషయం నేను క్లారిటీగా మీకు చెప్పడం జరుగుతుంది. వీడియోని కంటిన్యూ చేయండి. అలాగే మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఖచ్చితంగా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అదే విధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇలాగే అంగన్వాడీ నోటిఫికేషన్ మీ జిల్లాకి సంబంధించిన నోటిఫికేషన్ కావాలి అనుకుంటే నాకు ఈ వీడియోకి లైక్ చేసి కామెంట్ సెక్షన్ లో కామెంట్ పెట్టండి. నేను మీ జిల్లా నోటిఫికేషన్ కూడా రాగానే ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ అనేది వీడియో రూపంలో మీకు అందించడం జరుగుతుంది. ఇప్పుడైతే మనం వీడియో టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ మీరు మొదటగా చూసినట్టయితే ఈ 2025లో ఇదే ఫస్ట్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. అయితే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటికి అప్లై చేసుకోవడానికి కావలసినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ కావలసిన పత్రాలను మనం చూసుకున్నట్టయితే పుట్టిన తేదీ బర్త్ సర్టిఫికెట్ అనేది మీ సేవ ద్వారా తీసుకున్నదై ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి 10th క్లాస్ సర్టిఫికెట్ అనేది ఉండాలి. దీని యొక్క అర్హత 10వ తరగతి కాబట్టి ఆ 10వ తరగతి సర్టిఫికెట్ అనేది మీ వద్ద ఉండాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికెట్ అనేది మీ సేవ ద్వారా తీసుకున్న సర్టిఫికెట్ అయి ఉండాలి. అదే విధంగా నివాసం రెసిడెన్సీ సర్టిఫికెట్ అనేది కూడా మీరు మీ సేవ నుండి తీసుకున్నదే అయి ఉండాలి. మీకు పెళ్లి అయితే మీ యొక్క మ్యారేజ్ సర్టిఫికెట్ ఉంటుంది కదా, ఆ మ్యారేజ్ సర్టిఫికెట్ అనేది కూడా ఉండాలి. నెక్స్ట్ అదే విధంగా కొంతమంది ఇదివరకే కాంట్రాక్ట్ బేసిక్ లో ఇందులో జాబ్ చేయడం అయితే జరిగింది. అలాంటి వారు ఎవరైనా ఉన్నట్టయితే ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్, అనుభవ పత్రం అనేది ఉంటే పెట్టండి, లేని వాళ్ళకైతే అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసి సదరణం సర్టిఫికెట్, ఎవరైనా దివ్యాంగులు కానీ వికలాంగులు కానీ హ్యాండిక్యాప్డ్స్ వీళ్ళ కేటగిరీకి సంబంధించినటువంటి ఈ సదరణం సర్టిఫికెట్ కూడా పెట్టాలి. అదే విధంగా మ్యారేజ్ అయిన స్త్రీ యొక్క భర్త మరణించినట్టయితే, వితంతువు అయినట్టయితే వారికి భర్త మరణ ధృవీకరణ పత్రం అనేది ఉంటుంది. ఆ పత్రాన్ని కూడా మీరు యాడ్ చేయాల్సి ఉంటుంది. అదే విధంగా స్టడీ సర్టిఫికెట్స్ వచ్చేసి 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు అన్ని స్టడీ సర్టిఫికెట్స్, అంటే మీరు ఏ స్కూల్లో చదువుకున్నారు అని చెప్పేసి బోనాఫైడ్ సర్టిఫికెట్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. ఆ సర్టిఫికెట్స్ అన్ని కూడా పెట్టాల్సి ఉంటుంది. ఈ 9 డాక్యుమెంట్స్ అనేది మీరు ఈ అప్లై చేసుకోవడానికి, ఈ యొక్క పోస్టులని అప్లై చేసుకోవడానికి పెట్టాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి టోటల్ పోస్టులని ఒకసారి గమనించినట్టయితే మనకు 80 పోస్టులు అనేది ఉన్నాయి. ఇందులో ఈ 80 పోస్టులలో 10 అంగన్వాడీ టీచర్స్ ఉన్నాయి. అదే విధంగా 64 హెల్పర్స్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి 6 మినీ అంగన్వాడీ పోస్టులు, మొత్తంగా 80 పోస్టులు అనేది మనకు ఈ నోటిఫికేషన్ లో భాగంగా రిలీజ్ చేయడం జరిగింది. వీటికి సంబంధించి శాలరీ ఎంత వస్తుంది అంటే, శాలరీ గురించి చూసుకున్నట్టయితే అంగన్వాడీ టీచర్ కి 11,500 రూపాయలు ఇస్తారు. అదేవిధంగా మినీ అంగన్వాడీ హెల్పర్లకి 9,000 రూపాయలని ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇది శాలరీ డీటెయిల్స్. ఇక దీని యొక్క ఎంపిక ప్రక్రియ ఏ విధంగా ఉంటుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం అప్లై చేసుకుంటాం. సరే, దీని యొక్క ఎంపిక ప్రక్రియ అనేది ఏ విధంగా ఉంటుందో చూద్దాం. మొదటగా మీరు చేయాల్సిన పని ఏంటి అంటే, ICDS కార్యాలయం, మీ జిల్లా యొక్క ICDS కార్యాలయానికి వెళ్ళి ఇక్కడ అప్లికేషన్ ఫారంతో పాటుగా నేను ఇందాక చెప్పినటువంటి ఈ 9 డాక్యుమెంట్స్ ని మీరు జిరాక్స్ చేపించి, ఈ జిరాక్స్ పేపర్స్ మీద గవర్నమెంట్ అటెస్టెడ్ సైన్, గ్రీన్ పెన్ తోని అటెస్టెడ్ సైన్ పెట్టేటటువంటి వారితోని సైన్ చేపించి అప్లికేషన్ ఫారం తో పాటుగా ఈ 9 పేపర్లని యాడ్ చేసి మీరు ఎవరైతే దరఖాస్తు పెడుతున్నారో వారే ICDS కార్యాలయానికి వెళ్ళి ఈ అప్లికేషన్ అనేది పెట్టాల్సి ఉంటుంది అని ఎవరు చెప్పారు? వరలక్ష్మి గారు, స్త్రీ శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్, వీరైతే వెల్లడించడం జరిగింది. అయితే ఈ అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత ప్రాసెస్ అనేది ఏ విధంగా జరుగుతుంది అంటే, దీనికి ఎగ్జామ్ అయితే ఉండదు, అప్లికేషన్ కి ఫీజు ఉండదు. ఇది 2 క్లారిటీ. అయితే మరి ఏ విధంగా ఎంపిక చేస్తారు అంటే, ఇక్కడ మీరు చూడొచ్చు, జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి కమిటీ ఈ యొక్క సెలక్షన్ బాధ్యతని చూడడం జరుగుతుంది. వాళ్ళు ఏ విధంగా సెలెక్ట్ చేస్తారంటే, 10th క్లాస్ సర్టిఫికెట్ తో అప్లై చేసుకుంటారు. ప్రతి ఒక్కరు 10th క్లాస్ ఉంటేనే అర్హత ఉంటుంది అప్లై చేయడానికి.
వాళ్ళకి 50 మార్క్స్ ని యాడ్ చేయడం జరుగుతుంది. 10వ తరగతి సర్టిఫికెట్ ఉన్న ప్రతి ఒక్కరికి 50 మార్క్స్ అనేది యాడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ప్రీ స్కూల్ ట్రైనింగ్ అంటారు. ఈ ట్రైనింగ్ ఉన్న వారికి మరొక 5 మార్కుల్ని యాడ్ చేస్తారు. ఇక్కడికి 55 మార్కులు అయింది. నెక్స్ట్, భర్త చనిపోయిన వారు ఎవరైనా ఉన్నట్టయితే లేదా విడో ఎవరైనా ఉన్నట్టయితే వారికి ఇక్కడ ఒక ఎక్స్ట్రా 5 మార్కుల్ని కూడా వీళ్ళు యాడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ విడో అయ్యుండి చిన్న పిల్లలు కనుక వారికి ఉన్నట్టయితే మళ్ళీ ఎక్స్ట్రా 5 మార్క్స్ అనేది కూడా యాడ్ చేస్తున్నారు. నెక్స్ట్, అనాథలు ఉన్నట్టయితే వారికి అమ్మా నాన్న ఎవరు లేకుండా ఉన్నట్టయితే వారికి 10 మార్కుల చొప్పున యాడ్ చేయడం జరుగుతుంది. ఇది సదరణం సర్టిఫికెట్ ఉన్నటువంటి వారికి ఒక 5 మార్కులు ఎక్స్ట్రా అనేది కూడా యాడ్ చేస్తున్నారు. అదేవిధంగా ఇంటర్వ్యూకి 20 మార్కులు, ఇక్కడి వరకు టోటల్ గా 80 మార్కులు అయినవి, ఇవి ఒక 20 మార్కులు, టోటల్ గా 100 మార్కులకి ఈ సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. ఈ 100 మార్కులలో ఎన్నైతే అప్లికేషన్స్ వెళ్తాయో ఈ 100 మార్కులని ఆధారంగా తీసుకొని హైయెస్ట్ నుండి కట్ ఆఫ్ అనేది తీయడం జరుగుతుంది. ఈ విధంగా సెలక్షన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. అంగన్వాడీ పోస్టులకి సంబంధించిన వివరాలు ఇవి. అయితే ఇక్కడ 21వ సంవత్సరం నుండి మనకి 35వ సంవత్సరం వరకు అర్హత అనేది ఉంది ఈ పోస్టులని అప్లై చేసుకోవడానికి. అంతకన్నా ఎక్కువ కానీ తక్కువ కానీ ఏజ్ ఉన్నట్టయితే అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఇందులో ఉండదు. ఫ్రెండ్స్, ఇక్కడ 21వ సంవత్సరం కన్నా తక్కువ ఉన్న వాళ్ళకి అప్లికేషన్ ఎప్పుడు పొందేటటువంటి అవకాశం ఉంటుందంటే 21 సంవత్సరాల వరకు ఎవరు కూడా అప్లికేషన్ లేనట్టయితే, అంటే అంతకన్నా ఎక్కువ ఉన్న వాళ్ళ అప్లికేషన్స్ ఎవరికి కూడా రానట్టయితే 18వ సంవత్సరం నుండి కూడా అప్లికేషన్ అనేది తీసుకోవడం జరుగుతుంది అని వరలక్ష్మి గారు వెల్లడించడం జరిగింది. అయితే ఈ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ అలాగే ఏ విధంగా ఎంపిక చేస్తారు అనే పూర్తి డీటెయిల్స్ ని నేను మీకైతే చెప్పడం జరిగింది. ఇక్కడ ఈ నోటిఫికేషన్ వచ్చేసి సత్యసాయి జిల్లా నోటిఫికేషన్. దీని యొక్క అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి జనవరి 25, 2025 వరకు ఈ అప్లికేషన్ అనేది చేసుకునేటటువంటి అవకాశం ఉంది. ఎవరైతే 10వ తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండి ఇందులో జాబ్ చేయాలి అనే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే ఈ నోటిఫికేషన్ ని అప్లై చేసుకోండి. తద్వారా మీరు జాబ్ ని పొందేటటువంటి అవకాశం ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి మన వీడియో. ఇలాంటి వీడియోస్ అన్ని మీ జిల్లా యొక్క వీడియో కూడా మీకు రావాలి అనుకుంటే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దానితో పాటుగా మీరు మీ యొక్క జిల్లా పేరుని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.